సిస్టర్ స్టిచ్చింగ్ మిషన్ ఏ కంపెనీ కొనుక్కుంటే మంచిది? హోమ్ పర్పస్ మా ఇంట్లో బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటాం ఓన్లీ 10K బిలోలో చెప్తారా కొంచెం అని చెప్పి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి. అయితే నాకు స్టిచ్చింగ్ మిషన్ గురించి అంత అవగాహన లేదు. నేను కొనుక్కున్న మిషనే నేను ఒక 5 ఇయర్స్గా వాడుతున్నాను. ఇది వచ్చేసి మోనా కంపెనీ అనమాట. సో నాకు దీని గురించి తప్ప మిగతా మిషన్స్ గురించి మిగతా కంపెనీస్ గురించి నాకైతే తెలియదండి. 5 ఇయర్స్లో నాకు ఎప్పుడు మిషన్ మార్చి వేరే మిషన్ తీసుకోవాలి లేదా ఏ మిషన్ బాగా వర్క్ చేస్తుందో అది కొనుక్కోవాలి అనే ఆలోచనే రాలేదండి. ఎందుకంటే నాకు ఈ మిషన్ అనేది అంత బాగా వర్క్ అయింది, చాలా బాగా యూజ్ అయిందండి. నిజంగా ఒక రిపేర్ కూడా రాలేదన్నమాట. ఇది వచ్చేసి మోనా కంపెనీ. నాకు దీని గురించి మాత్రమే తెలుసు. ఈ వీడియో కనుక టైలర్స్ ఎవరైనా చూస్తే మీకు ఈ టైలరింగ్ మిషన్స్ గురించి తెలిస్తే కనుక 10,000 లోపు ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుందో ఆ అమ్మాయికి ఒక సజెషన్ ఇవ్వండి. అలాగే నాకు ఇంకొక సిస్టర్ కూడా కామెంట్ చేశారండి. హాయ్ సిస్టర్, నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నాను. సో నేను ఇప్పుడు కొత్త మిషన్ తీసుకోవాలా లేక ఓల్డ్ది తీసుకోవాలా సజెషన్ చేయండి అని ఒక సిస్టర్ కామెంట్ చేశారు. కొత్త మిషన్కి పాత మిషన్కి మధ్య రేటులో మాత్రం పెద్ద తేడా ఏమి ఉండదండి, కానీ అది పనిచేసే తీరులో మాత్రం చాలా తేడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు పాత మిషన్ కనుక తీసుకోవాలి అనుకుంటే మిషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి చూసుకొని మంచిది సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. లేదు ఇదంతా అనవసరం, తీసుకునేది ఏదో మంచిదే తీసుకోవాలి అనుకుంటే కనుక కొత్త మిషన్ని చూస్ చేసుకోండి. కంపెనీ పేరు అనేది ఏది బెస్ట్ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళకి ఒక మంచి సజెషన్ కూడా మీరు ఒక కామెంట్ రూపంలో చెప్పండి. వాళ్ళకి ఏది నచ్చితే అది ఆలోచించుకొని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు.